Hello friends, welcome to AR Kitchen Vlog. Let's make pasta. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటోస్. 1 కప్ పాస్తా. టొమాటోస్ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ 1 కప్ పాస్తా దాంట్లో వేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ మిక్సీ ఇలా మెత్తగా మిక్సీ పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటోస్. ఆ తర్వాత పాస్తా ఒకసారి కలుపుకుందాం. మిక్స్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి గాయస్. ఇంకా ఇది బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రెయిన్ చేసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇలా పాస్తా వేరే బౌల్లోకి సపరేట్ చేసుకొని చల్ల నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కొని పోయి ఉంటాయి. సో చల్ల నీళ్ళు వేస్తే ఏమైందంటే సపరేట్ వేరుగా అయిపోతాయి. అందుకనే చల్ల నీళ్ళు వేసుకొని 2 మినిట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ కోల్డ్ వాటర్ వేసినాక దాంట్లో నుంచి కూడా 2 మినిట్స్ తర్వాత సపరేట్ చేసేయాలి. ఇప్పుడు పాస్తా బాయిల్ చేసుకున్న బాండియే మళ్ళీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇందాక బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. అంటే టమాటా మసాలా పచ్చి వాసన పోయేంత వరకు. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా స్పైసీగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతా రెడ్గా ఉండండి చూడండి. వావ్, ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకుందాం ఫ్రెండ్స్. పాస్తా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. టేస్టీ ఎమ్మీ పాస్తా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. వావ్, ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో టమాటో పాస్తా. ఇప్పుడు ఆనియన్స్ గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టమాటో పాస్తా బాగుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇష్కి వాల్.